వెస్ట్రన్ సోషల్ థాట్లో మనకి ముఖ్యంగా కూడా ఫస్ట్ వచ్చేటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అగస్టు కోమ్టే, ఫ్రాన్స్. అగస్టు కోమ్టే ఎవరి నుంచి ఇన్ఫ్లుయెన్స్ పొందాడు అంటే ఆయన యొక్క సహచరుడైనటువంటి గురువు అయినటువంటి సెయింట్ సైమన్ యొక్క ప్రభావం ఈయన మీద ఎక్కువగా ఉంది. సెయింట్ సైమన్ సొసైటీని సోషల్ ఫిజిక్స్గా చూశాడు. అదేవిధంగా అగస్టు కోమ్టే కూడా సమాజాన్ని సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి సోషియాలజీ అనేది ఒక సైన్సు, ఇది సైన్స్ యొక్క దృక్పథాలని ప్రిన్సిపల్స్ని కలిగి ఉందని చెప్పేసి ఘంటాపదంగా మనకి అగస్టు కోమ్టే చెప్పడం జరిగింది. కాబట్టి ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ. మరి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి మనం చూసినట్లయితే ఆయన పాజిటివ్ ఫిలాసఫీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ పాజిటివ్ ఫిలాసఫీలోనే మనకి హౌ ది హ్యూమన్ ఇవల్యూషన్ హ్యావ్ బీన్ పాస్డ్ అవే, ఏ విధంగా ముందుకు వచ్చిందని మనకి వ్యక్తం అవుతూ ఉంది. దానికి ఆయన కొన్ని అంశాలను చెప్పాడు. దాంట్లో లా ఆఫ్ 3 స్టేజెస్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని డిరైవ్ చేశాడు. అంటే మొత్తం హ్యూమన్ యొక్క పరిణామం అంతా కూడా 3 దశలుగా ఉందని చెప్తాడు. ఆ 3 దశలు ఏమయ్యా అంటే, ఒకటి వచ్చేసి మనకి థియోసాఫికల్ అని చెప్పేసి అంటారు. థియోసాఫికల్ అంటే బ్లైండ్ బిలీఫ్స్ రిగార్డింగ్ సూపర్స్టిషన్స్, అంటే ఏదో అతీత శక్తులు ఉన్నవి అని నమ్మటాన్ని మనం ఈ యొక్క స్టేజ్లో చూస్తాం అన్నమాట. రెండో స్టేజ్ వచ్చేసి మెటాఫిజికల్ అంటాం. అంటే మెటాఫిజికల్ ఏంటంటే మనకి ఎనిమిజం, స్పిరిట్స్, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అట్లానే మనకి పాలిథిజం, అనేక రకాలైనటువంటి దైవాలను పూజించడం, ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత ఎండింగ్లో మనం మోనోథిజానికి రావటం జరుగుతుంది అన్నమాట. తర్వాత మూడో స్టేజ్ వచ్చేసి ఏంటంటే సైంటిఫిక్ స్టేజ్. ఈ స్టేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ రీజన్ అండ్ ఎఫెక్ట్. ఈ రీజన్ అండ్ ఎఫెక్ట్ మీద వాస్తవికతను ఆధారం చేసుకొని అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్తో ఈ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా ఏంటంటే ఈ సైంటిఫిక్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అగస్టు కోమ్టే ది లా ఆఫ్ 3 స్టేజ్లో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.